హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈరోజు వీడియోలో మనం మ్యాట్రిసెస్ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ అవి యూజ్ చేసి మనం కొన్ని పీవైక్యూస్ని సాల్వ్ చేద్దాము. ఎవ్రీ ఇయర్ మనకి 2 to 4 మార్క్స్ అనేవి మ్యాట్రిసెస్ నుంచి వస్తాయి. ఇందులో మనకి ఫార్ములాస్ బాగా తెలిస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ఫార్ములాస్. ఫస్ట్ వన్, మనకి బేసిక్ డెఫినేషన్ ఏం తెలుసు? మ్యాట్రిక్స్ ఏ అంటే ఏ ఇంటూ ఎం మైనస్ ఎన్, అంటే 1 1 1 2 అలా n వరకు రాస్తాం. ఇలాగైతే n వరకు రాస్తాం. సో మనకి ఆర్డర్ ఏమవుతుంది? m ఇంటూ n అవుతుంది. సో మనకి రో మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ రో మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఇది రో మ్యాట్రిక్స్ అండ్ ఓన్లీ m మాత్రమే ఉంటుంది, కాలమ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఫర్ సపోజ్ ABCD. అండ్ జీరో మ్యాట్రిక్స్ అంటే ఉన్న అన్ని ఎలిమెంట్స్ జీరోస్ అవుతాయి అనమాట, సింప్లీ. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకి ఒక ఏ అనే మ్యాట్రిక్స్ ఉందనుకోండి, అది m ఇంటూ ఎన్ ఆర్డర్ అయ్యి, బి అనే మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ m ఇంటూ ఎన్ అయిందనుకో, అప్పుడు మనకి ఎప్పుడైతే ఏ ఈక్వల్స్ టు బి అవుతుందో సేమ్ అన్ని ఎలిమెంట్స్ సేమ్ అవుతాయి అనమాట. ఏఐజే ఈక్వల్స్ టు బిఐజే అవ్వాలి ఫర్ ఆల్ ఐ కామా జే. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ ఇంటూ ఐజే అనేది ట్రాన్స్పోజ్ అయితే మనకి రివర్స్ అవుతుంది. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్స్ టు 2 and 1 ఉన్నాయనుకోండి, ఒక 2 ఎలిమెంట్స్ ఉన్న రో మ్యాట్రిక్స్ ఉందనుకోండి. సో ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఇలా ఇది ఈ రో కాస్త కాలం అయిపోతుంది అనమాట, 2, 1 అవుతుంది. సో రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద మనం ఇంటర్చేంజ్ చేస్తే అదే మనకి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్కి ఈక్వల్ అవుతుంది. కే అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్కి ఈక్వల్ ఉంది. అండ్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఉందనుకోండి, అది బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఏబి అంటే ఇక్కడ బిఏ అవుతుంది. నెక్స్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సింప్లీ మనం మధ్యలో టర్మ్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఏబిసిడి అనే ఒక మ్యాట్రిక్స్ ఉంది, ప్లస్ ఈఎఫ్జిహెచ్ అని ఉందనుకోండి, మనం ఏ టర్మ్కి ఆ టర్మ్ యాడ్ చేయాలన్నమాట. ఏ ప్లస్ ఈ, బి ప్లస్ ఎఫ్, సేమ్ సి ప్లస్ జి, డి ప్లస్ హెచ్, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని ఇంటూ కే స్కేలార్ చేసాం అనుకో, ఈజీగా ఆ ఎలిమెంట్తో ఆ స్కేలార్తో ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంటూ ఏబిసిడి అన్నాడు అనుకోండి, సో మనకి ఇదేమైంది? 2A 2B 2C 2D. సో ఆ స్కేలార్ క్వాంటిటీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం మల్టిప్లై చేయాలి. అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. మల్టిప్లికేషన్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఏబిసిడి ఇలా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఈఎఫ్జిహెచ్, ఇక్కడ ఈ ఈ కాలమ్ని ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే రోలో సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. మనం ఏ రో మల్టిప్లై చేస్తామో ఆ రోలో ఏ కాలంతో మల్టిప్లై చేస్తామో అక్కడ ఎలిమెంట్ వస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయితే ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలం అయితే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం అనుకోండి, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సో అలా వస్తాయి మనకి మల్టిప్లికేషన్ అనేది. ఒక ఎగ్జాంపుల్లో చూసుకుందాం తర్వాత. అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి మనకు ఉన్న కొన్ని ప్రాపర్టీస్. ఏ ఇంటూ బీసీ అన్న, ఏబి ఇంటూ సి అన్న మనకి సేమ్ వస్తుంది. అలాగే ఏ ఇంటూ బి ప్లస్ సి చేసామనుకోండి, అది ఏబి ప్లస్ ఏసీకి ఈక్వల్ ఉంది. సేమ్ ఏ ప్లస్ బి ఇంటూ సి చేసిన ఏసీ ప్లస్ బీసీకి ఈక్వల్ ఉంది. కానీ ఏబి నాట్ ఈక్వల్స్ టు బి అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఇది సేమ్ అవ్వదు ఎప్పుడు. అండ్ ఒక స్కేలార్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే కే ఇంటూ ఏబి అయినా, కేఏ ఇంటూ బి అయినా, ఏ ఇంటూ కేబి అయినా మనకి సేమ్ వస్తుంది. అండ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసామనుకోండి, మనకి సింప్లీ అదే మ్యాట్రిక్స్ మిగులుతుంది. అండ్ జీరోతో మల్టిప్లై చేస్తే మనకు తెలిసింది జీరో అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏబి ఈక్వల్స్ టు ఏసీ అయిందనుకోండి, అప్పుడు అండ్ ఏ ఈజ్ ఇన్వర్టబుల్ అయితే మనకి బి ఈక్వల్స్ టు సి అవుతుంది.
సింప్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని 1 ఉంటాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటాయి. దాన్ని మనం సింప్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ జీరో అంటే అది జీరో మ్యాట్రిక్స్. ఏ ప్లస్ జీరో ఏమవుతుంది? ఏ మైనస్ ఏ మనకి ఏమవుతుంది? జీరో. కే ఇంటూ జీరో జీరో, ఏ ఇంటూ జీరో ఇంటూ జీరో ఇంటూ ఏతో మనం ఎలా మల్టిప్లై చేసినా మనకి జీరో మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ డెట్. మనకి ఆల్రెడీ ఐపీ ఎగ్జామ్కి డెట్ బాగా వచ్చి ఉంటుంది మనకి. సో ఇది డెట్ ఆఫ్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఫార్ములా. అండ్ ఇవి సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది డెట్స్ అనమాట. నెక్స్ట్ మైనర్, కోఫ్యాక్టర్ అండ్ అడ్జాయింట్. మైనర్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇలా ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి, 1 2 3 4 5 6 7 8 9. ఇందులో మనం ఎవ్రీ ఎలిమెంట్కి మైనర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 1కి మైనర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 1 ఉన్న రోని కాలమ్ని డిలీట్ చేసి ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్కి డెట్ కట్టామనుకోండి, అదే మనకి మైనర్ అవుతుంది. అలా కాకుండా 2కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, ఈ 2 ఉన్న ఈ రెండింటిని డిలీట్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్కి డెట్ కట్టాలి. సో మనకి మైనర్ వచ్చిన తర్వాత ఆ మైనర్ ఇంటూ -1 ఇంటూ ఐ ప్లస్ జే. మీకు తెలుసు ఇది 1 1, ఇది 1 2, ఇది 1 3. సో ఐ ప్లస్ జేని ప్లస్ చేసి ఫ్యాక్టర్ వేస్తే మనకి కోఫ్యాక్టర్ వస్తుంది. సింప్లీ చెప్పాలంటే ప్లస్ ఆల్టర్నేటివ్ సైన్స్ వస్తాయి మనకి. సో అదంతా వేయడం కానీ ఇలా ఆల్టర్నేటివ్ సైన్స్ వేసేసి మైనస్ వేసేస్తే కోఫ్యాక్టర్ వస్తుంది. అండ్ ఎప్పుడు మనకి అడ్జాయింట్ ఏ అనేది కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అవుతుంది. అండ్ ప్రాపర్టీస్, కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అనేది అడ్జాయింట్ ఏ ఇంటూ ఏకి ఈక్వల్ అవుతుంది. సో అది ఏ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అండ్ అడ్జాయింట్ ఏ యొక్క ట్రాన్స్పోజ్ అనేది ఏ ట్రాన్స్పోజ్ ఒక అడ్జాయింట్ ఏ యొక్క ట్రాన్స్పోజ్కి ఈక్వల్ అవుతుంది. అలాగే అడ్జాయింట్ ఆఫ్ సమ్ స్కాలర్ ఇంటూ ఏ అనేది కే ఇంటూ n-1 ఇంటూ అడ్జాయింట్ ఏకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్స్. మనకి ఎంసెట్లో అడ్జాయింట్, ఇన్వర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతాడు. ర్యాంక్ కూడా. ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ అనేది ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యి మనకి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐఎన్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏకి ఈక్వల్ అవుతుందని. సో ఇది 2/2 మ్యాట్రిక్స్కి అయితే 2/2 మ్యాట్రిక్స్కి ఒక కోఫ్యాక్టర్ అడ్జాయింట్ అనేది వెరీ ఈజీ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఏని డీని ఇంటర్చేంజ్ చేయాలి. ఏ ప్లేస్లో డి వస్తుంది, డి ప్లేస్లో ఏ వస్తుంది. అండ్ బి అండ్ సికి సింబల్స్ మారుతాయి అనమాట, మైనస్ అయితే. ఇవి సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ది ఏ మీద మనకి ఐపీలో 2 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ర్యాంక్ ఈక్వల్స్ టు ఆర్ మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ నాన్ జీరో మైనర్స్ ఆఫ్ ఏ అనమాట. సో మనకి ఎన్ని నాన్ జీరో మైనర్స్ ఉంటాయో ఏకి అదే ర్యాంక్ అవుతుంది. దానిలో మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ర్యాంక్ ఏ అనేది ర్యాంక్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ అవుతుంది. అండ్ ఇవి సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్. నెక్స్ట్ సొల్యూషన్స్. మనకి ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అవుతుంది. అలాగే ఎక్స్ఏ ఈక్వల్స్ టు బి అయితే ఎక్స్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. సో మనం ఎలా తీసుకుంటున్నామో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఇంకా కొన్ని ఫార్ములాస్, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, ఏమేమి రో ఆపరేషన్స్ చేస్తాము, అండ్ లీనియర్ సిస్టమ్స్ అండ్ మ్యాట్రిసెస్. మనకి కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉండాలంటే ర్యాంక్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏబి. అలా కాకుండా యూనిక్ సొల్యూషన్ ఉండాలంటే ర్యాంక్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏబి ఈక్వల్స్ టు ఎన్కి ఈక్వల్ అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. నార్మల్గా అయితే మనకి కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉంటాయి. అండ్ ఇది నాట్ ఈక్వల్స్ అయితే నో సొల్యూషన్. నెక్స్ట్ ఇవి కొన్ని మిస్లీనియస్ ఫార్ములాస్. ట్రేస్ ఆఫ్ ఏ అంటే డయాగనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసేది మనకి ట్రేస్ ఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఇలా ఒక మ్యాట్రిక్స్ ఉందనుకోండి, 1 2 3 4 5 6 7 8 9. సో దీని డయాగనల్ ఎంత? 1 5 9. సో ఇది మనకి ట్రేస్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసెస్. ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏకి ఈక్వల్ అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ అనేది మైనస్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే అది క్యూ సిమెట్రిక్. క్యూ సిమెట్రిక్ అంటే ఎప్పుడు ఈ డయాగనల్ ఎలిమెంట్స్ జీరో ఉండాలి. అండ్ ఆర్థోగనల్, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐ అయిందనుకో అది ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ డయాగనల్ మ్యాట్రిక్స్, మనకి డయాగనల్స్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ జీరో ఉన్నదనుకో అది డయాగనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ అప్పర్ ట్రయాంగిల్ అంటే 1 2 3 మనకి ఐ ఈక్వల్స్ టు పైన ట్రయాంగిల్ వస్తుంది అనమాట. 0 5 6 0 0 9 ఇలా పైన ట్రయాంగిల్ వస్తే అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటాడు. కింద ట్రయాంగిల్ వచ్చింది అనుకోండి 1 2 3 సంథింగ్ 4 5 6 0 ఇది లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కింద ట్రయాంగిల్ వస్తే. సో ఈ సమ్ ఆఫ్ ది స్పెషల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ యూస్ చేసి మనం కొన్ని పీవైక్యూస్ని సాల్వ్ చేద్దాం. సో ఇందాక చెప్పుకున్న ఫార్ములాస్ యూస్ చేసి కొన్ని పీవైక్యూస్ని సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఇఫ్ ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ ఎక్స్వై ఆర్ నాన్ జీరో రియల్ నెంబర్స్ అంటే వాడి మీనింగ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు జీరో, వై నాట్ ఈక్వల్స్ టు జీరో అండ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీరో. ట్రేస్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డయాగనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈక్వల్స్ 0 అప్పుడు మనకి ఎక్స్ ఏమవుతుంది 1 మైనస్ వై అవుతుంది. సేమ్ వే వై ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. అండ్ డెట్ ఏ ఈక్వల్స్ టు -6 అన్నాడు. సో మనకి డెట్ వేస్తే ఎంత ఎక్స్ ఇంటూ మైనస్ వై -2 ఇంటూ -2 -1 అంటే ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 0 minus 2y ఈక్వల్స్ టు -6. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మైనస్ రెండు టర్మ్లు ఎక్స్లో ఒక టర్మ్ ఉంది కాబట్టి నేను ఎక్స్ని వైలోకి మార్చేసుకుంటాను. 1 మైనస్ వై ఇంటూ -y -4 -2y ఈక్వల్స్ టు -6. సో ఇది ఏమైంది -y ప్లస్ వై స్క్వేర్ plus y square minus 4 minus 2y equals to -6. Y square minus 3y plus 2 equals to 0. అంటే y కామన్ తీసామనుకోండి ఇది y square minus 2y minus y plus 2 equals to 0. y కామన్ తీసాం అనుకోండి y minus 2 minus 1 కామన్ తీస్తే y minus 2 దట్ ఈక్వల్స్ టు 0. మనకి ఎయిదర్ y minus 1 అయినా అవ్వాలి y minus 2 అంటే ఎయిదర్ y ఈక్వల్స్ టు మనకి 1 లేదా y ఈక్వల్స్ టు 2. y ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం అనుకోండి మనకి x ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో నాట్ పాసిబుల్ కాబట్టి y ఈక్వల్స్ టు 2 అనమాట. సో ఇక్కడ మనకి y వాల్యూ వచ్చింది. వాడు ఏం అడిగాడు మైనర్ ఆఫ్ 1 అడిగాడు. అంటే మనకి 1 ఉన్నది ఇది డిలీట్ చేసి దీని యొక్క డెట్ అంటే 0 -2y -2 ఇంటూ 2 ఎంత -4. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇన్ సాల్వింగ్ ఏ ఈక్వేషన్ ఇన్ కామర్స్ రూల్ ద యూజువల్ నొటేషన్ ఇఫ్ ఇది డెల్టా x1 డెల్టా x3 అయితే మనం ఎక్స్ ఫైండ్ వచ్చి ఉన్నాడు. జనరల్గా మనకి డెల్టా ఎక్స్ అవి ఏమవుతాయి నార్మల్ ఫర్ సపోజ్ డెల్టా అనేది ఎక్స్ వై జెడ్ x1 y1 ఓకే ఏబిసిలు వేద్దాం. XY Z వేస్తే మనకు కన్ఫ్యూజ్ రావచ్చేమో. డెల్టా ఏమవుతుంది ABC A1 B1 C1 A2 B2 C2 అయ్యి మనకి ఇది ఏ అనుకోండి మనకి x ఈక్వల్స్ టు XYZ ఉందనుకోండి. అప్పుడు మనకి డెల్టా ఏమవుతుంది డెల్టా అంటే ఇక్కడ ఇచ్చిన ఏబిసిలు అనమాట. ABC A1 B1 C1 A2 B2 C2. డెల్టా 1 అంటే ఈ ఫస్ట్ కాలం అనేది మారిపోతుంది అనమాట.
ఎక్స్ వై జెడ్, మిగతా సేమ్ ఉంటాయి. బి, బి1, బి2, సి, సి1, సి2. సేమ్ డెల్టా టూ అంటే సెకండ్ కాలం మారుతుంది. ఏ, ఏ1, ఏ2, ఎక్స్ వై జెడ్, సి, సి1, సి2 ఇవన్నీ మనం డెట్ చేయాలి. డెట్ త్రీ అంటే సి మారిపోతుంది. ఏ, ఏ1, ఏ2, బి, బి1, బి2, ఎక్స్ వై జెడ్ అన్నాడు. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? డెల్టా వన్ అండ్ డెల్టా త్రీ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెట్ అండ్ డెట్ టూని ఫైండ్ అవుట్ చేయాలి. -11 1 -7. సో ఫస్ట్ వర్డ్ ఇచ్చినవి రాసుకుంటాను నేను. డెల్టా వన్ ఈక్వల్స్ టు -11 1 -7 -4 1 -2 5 1 1. ఇది డెట్ వన్. డెట్ త్రీ ఏంటి? 4 1 -11 1 1 -4 4 1 5. సో సింపుల్గా చెప్పాలంటే డెట్ వన్లో వన్ లైన్ వేరే ఉంటుంది, డెట్ త్రీలో త్రీ లైన్ వేరే ఉంటుంది. సో నాకు నార్మల్ డెట్ కావాలంటే నేను త్రీ నుంచి వన్ లైన్ తీసుకుంటాను. either దేని నుంచి అయినా సెకండ్ లైన్ తీసుకోవచ్చు. అండ్ థర్డ్ లైన్ ఏమో వన్ నుంచి తీసుకుంటాను. -7 -2 1. సో ఇది డెట్ అవుతుంది. అలాగే డెట్ టూ అంటే ఇందులో సెకండ్ లైన్ అనేది మనకి ఈ లైన్ అవ్వాలన్నమాట. సో 4 1 4 -11 -4 5 అండ్ లాస్ట్ లైన్ అనేది నార్మల్ -7 -2 అండ్ 1. సో దీని ప్రతిదానికి నేను ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నార్మల్ డెల్టా ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. ఇది ఏమైంది? 4 × 1 + 2 -1 × 1 + 8 -7 × 1 -4 అంటే 4 3 = 12 -9 -3 +21. సో ఇది మనకి 24కి ఈక్వల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ డెట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ వన్ ఏమైంది? -11 × 1 + 2 -1 × -4 + 10 -7 × -4 -5. సో -33 6 అంటే -6 -9 -7 అంటే ఎంత? +63. సో ఇది కూడా మనకి 24కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ డెట్ టూ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ టూ ఎంత మనకి? 2 అది 4 × -4 5 2 = 10 -10 మైనస్ నుండి మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +10 మైనస్ నుండి మైనస్ మళ్ళీ ప్లస్ 11 × 1 + 4 4 2 = 8 -7 × 5 + 16. సో ఇదేముంది? 6 6 4 = ఎంత? 24 + 99 21 × 7 అంటే -147. సో 147 ఇక్కడ 1 వేస్తే 100 123 అంటే మనకి 24. సో మైనస్ కాబట్టి -24. నెక్స్ట్ డెట్ త్రీ. సో డెట్ త్రీ ఏమవుతుంది మనకి? 4 × 5 + 4 4 × 5 + 4 -1 × 5 + 16
minus 1 into 5 plus 16 minus 11 into 1 minus 4. So 9 4s are in the 36 minus 21 minus 3 plus 33 అంటే ఇది 69 మైనస్ 21 అంటే 48 అయింది. సో మనకి ఎక్స్ అంటే ఏం తెలుసు, ఎక్స్ ఎక్స్ ఈక్వల్స్ టు డెల్టా 1/డెల్టా అంటే 24/24 1. వై అంటే డెల్టా 2/డెల్టా మైనస్ 24/24 అంటే 1. సో జెడ్ అంటే డెల్టా 3/డెల్టా 48/24 దట్ ఈక్వల్స్ టు 3. సో మనకి 1 మైనస్ 1 3 అనమాట ఆన్సర్. సారీ 1 మైనస్ 1 2. 48/2 అంటే 2 కదా. 1 మైనస్ 1 2 ఎక్కడుందో చూద్దాం. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఒక మ్యాట్రిక్స్ గివెన్ ఏ ట్రాన్స్పోజ్ రిప్రజెంట్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అయితే ఇదేంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని. సో ఫస్ట్ మనకి ఏ ఏమి ఇచ్చాడో రాసుకుందాం. 1 మైనస్ 1 2 1 minus 1 2 minus 2 3 minus 3 4 minus 4 5. ఇది ఏ అన్నమాట. సో మనకి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్నాడు కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ అంటే సింపుల్గా రోని కాలమ్ చేయాలి, కాలమ్స్ రో చేస్తాం. 1 minus 1 2 minus 2 3 minus 3 4 minus 4 5. సో ఫస్ట్ టర్మ్ మనకి ఏంటి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, ఫస్ట్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేస్తే సెకండ్ ఎలిమెంట్ వస్తుంది అలాగా. సో 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 1 అంటే 1 2 2s are 4. నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 ఇంటూ 3 అంటే మైనస్ 3 మైనస్ 2 3s are 6 4 ప్లస్ 4 ప్లస్ 10. సో అలాగే మిగతాయి కూడా చేసుకుంటాం అనమాట. మైనస్ 2 మైనస్ 3 మైనస్ 6 4 ప్లస్ 3 3s are 9 మైనస్ 3 మైనస్ 3 అంటే 9 అది కూడా. మైనస్ 8 మైనస్ 12 మైనస్ 15 4 1s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 10 మైనస్ 8 మైనస్ 12 5 3s are మైనస్ 15 16 ప్లస్ 16 ప్లస్ 25. సో ఇవన్నీ మనకి ఏమొస్తాయి, 6 మైనస్ 11 18 మైనస్ 11 9 9s are 18 4 అంటే 22 మైనస్ 20 15 మైనస్ 35 18 20 మైనస్ 35 16 16 32 ప్లస్ 25 అంటే మనకి ఎంత 57. ఇది ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అండ్ ఇంకేమన్నాడు, మైనస్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అన్నాడు. సో మనకి ఏ ఎంత 1 మైనస్ 1 2 2 3 మైనస్ 3 4 మైనస్ 4 5 మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ మనకి ఏంటి 1 మైనస్ 2 4 సారీ ఇక్కడ మైనస్ కదా, మైనస్ 2 3 మైనస్ ఒక్క నిమిషం 1 మైనస్ 2 2 మైనస్ 2 3 మైనస్ 3 4 మైనస్ 4 మైనస్ 4 1 మైనస్ 1 2 2 3 మైనస్ 3 4 మైనస్ 4 5. సో మనకి సింపుల్గా మైనస్ అంటే ఆ రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ని మైనస్ చేస్తే సరిపోదు. అంటే 6 మైనస్ 1 మైనస్ 1 అంటే మనకి 4 వస్తుంది. మైనస్ 11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1 ప్లస్ 2 అంటే మైనస్ 8 18 మైనస్ 2 మైనస్ 4 12. సో అలా మనం అన్నింటినీ మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. 16 మైనస్
28, 18 minus 4 అంటే 14, మళ్ళీ 14లోంచి 2 తీస్తే 12, సేమ్ -28 -57 -5 -5 అంటే 10 అంటే 47. సో ఇది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. 4 minus 8 12, 4 minus 8 12, minus 8 16 minus 28 కదా, -8 16 -28. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాట్రిసెస్లో క్వశ్చన్ అర్థం చేసుకునే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం వస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.